నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. మన్ కీ బాత్ 122వ కార్యక్రమంలో ప్రధాని మోడీ. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ జామ్. దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా కొత్త వేరియంట్. కేంద్రం పలు ఆదేశాలు సూచనల జారీ. ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ప్రధాని మోడీ గొప్ప సందేశం ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ బూత్ నెంబర్ 3లో కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించి మాట్లాడిన ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రామ పాలన అధికారి రాత పరీక్షలు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం. హాజరైన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు. నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం. బస్టాండ్ వద్ద గల సాయి టిఫిన్ సెంటర్ కిచెన్ కు మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు. నిజామాబాద్ నగరంలో ఆకర్షించిన ప్లాస్టిక్ రహిత ఫంక్షన్. ప్లేట్ నుంచి గ్లాస్ వరకు 18 రకాల సేంద్రియ వ్యవసాయంతో పండించిన ధాన్యం వంటకాలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ 122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మన్ కీ బాత్లో ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. దేశ ప్రజలను ఇది ఎంతగానో ప్రభావితం చేసింది. అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకుంటారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని నామకరణం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని సంకల్పంతో ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణంలో తిరంగ యాత్రలు నిర్వహించారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారు అని మోదీ తెలిపారు. మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దాంతేవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతోందని, నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడాన్ని ఆయన ప్రశంసించారు. గ్రామీణ మహిళలు డ్రోన్లు ఆపరేటర్లుగా శిక్షణ పొంది పండ్ల తోటలపై పురుగుల మందు, ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. డ్రోన్ దీదీలను స్కై వారియర్స్ అని మోదీ అభివర్ణించారు. జూన్ 21న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం గురించి మోదీ మాట్లాడారు. గవర్నర్ జిష్ణుదేవ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారంతో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి సిరంజ బ్రిడ్జి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు వన్ వే ఏర్పాటు చేసిన
ట్రాఫిక్ జామ్ అయింది. భారత్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త రూపాంతరాలు NB 1.8.1 LF7లను గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జినోమిక్ శనివారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. భారత్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త రూపాంతరాలు వేరియంట్లు NB 1.8.1 LF7లను గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కాన్షియస్ ఇన్సాకోగ్ శనివారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వ దవాఖానాలను అప్రమత్తం చేస్తున్నారు. కేసులు తక్కువగానే ఉన్నాయని, అయినా తాము అప్రమత్తంగా ఉన్నామని, కేసుల సంఖ్యను, పరిస్థితులను సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనా తదితర దేశాల్లో వేలాది కొద్దీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి కారణం JN1 రూపాంతరం, దానికి రూపాంతరాలు లేని అధికారులు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, తీవ్రస్థాయి వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచించారు. ముక్కు, నోరుకు మాస్క్ ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మార్వాడి గల్లీ బూత్ నెంబర్ 43 బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని అన్నారు. ఆపరేషన్ కాగర్తో 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ఎందరో జాతీయవాదులను, మన జవాన్లు మృతికి కారకుడైన నమ్మల కేశవరావు వంటి కరుడు కట్టిన తీవ్రవాదులను హతమార్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగంలో భారతదేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. మన తెలంగాణలో సంగారెడ్డి జిల్లా డ్రోన్ పరికరంతో 50 ఎకరాలలో మహిళలు పొలాలలో స్ప్రే చేసి విధానం నిదర్శనమన్నారు. వ్యవసాయ డ్రోన్ పరికరాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని, యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రతి వ్యక్తి యోగా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం పాండే, కమల్, కృష్ణగోపాల్, వినయ్, ధనరాజ్, మారుతి, జయప్రకాష్, బాలకిషన్, ఓం అటల్, అశోక్, రఘునాథ్ చౌదర్య, శ్రీను, పవన్, సత్యనారాయణ, నాగల, సుఖీరాజ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 43వ బూత్, ఆ బూత్లో ఉన్న పెద్దలతోటి, సభ్యులతోటి వీక్షించడం జరిగింది. చాలా విషయాలు, చాలా ఆనందంగా ఉంది. అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట, మన సైనికుల సత్తా ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆయుధాల కారాగారం ఏదైతే ఉందో, డిఫెన్స్ బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని గిరిరాజ్ కళాశాలలో గ్రామ పాలన అధికారి నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో గ్రామ పాలన అధికారి నియామకానికి పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 331 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. పలువురు అధికారులు పరీక్ష తీరును పరిశీలించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణన మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండటం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండటంతో దానికి సంబంధించిన వివరాలు సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఈ సమావేశంలో 2 తీర్మానాలు ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం తీసుకురాగా, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడం మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారులు ఇచ్చి ముందుకు నడిపించారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులకు వారిని పోషిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ వద్ద గల సాయి టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద గల సాయి టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో టిఫిన్ సెంటర్లో కస్టమర్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులో చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన వస్త్రాలంకార వేడుకలో ఎలాంటి ప్లాస్టిక్ను వినియోగించకుండా ప్లేట్ నుంచి గ్లాస్ వరకు అన్ని ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయ రకాల వంటకాలతో తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో ఆదివారం చాలా వరకు నిర్వహించే ఫంక్షన్లో మటన్, చికెన్తో కూడిన వంటకాలను తయారు చేసి బంధువులకు పెట్టారు. కానీ అందులో ఆదివారం రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్లో గణపతి విజయ్ తన కుమార్తె నూతన వస్త్రాలంకరణ ఫంక్షన్లో ఎటువంటి ప్లాస్టిక్ను వాడకుండా ప్లేట్ నుంచి గ్లాస్ వరకు అన్ని ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంతో పండించే పంటలతో 18 రకాల వంటకాలను తయారు చేసి బంధుమిత్రులకు అందజేశారు. ఇంతకుముందు గత 4 సంవత్సరాల ముందు కోవిడ్ రాకముందు అధ్యాపకుగా పనిచేశాను. లెక్చర్గా పనిచేసి కోవిడ్ టైంలో ఉద్యోగాలు ఖాళీగా ఉండేసరికి కోవిడ్ టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి సో హెల్తీ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వీటిపైన దృష్టి పెట్టాను. సో మా చుట్టుపక్కల ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ని, సేంద్రియ వ్యవసాయం పండిస్తున్న ఫార్మర్స్ని అందరినీ కలిసి ఎవరెవరు ఖచ్చితంగా చేస్తున్నారో వాళ్ళ యొక్క విషయాలు రీసెర్చ్ చేసి సో అలాంటి వస్తువులను అమ్మాలి, ప్రజలకు అందించే ఉద్దేశంలో షాప్ పెట్టాను. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ఆలోచిస్తాను. వాళ్ళ కూతురు ఫంక్షన్ కొరకు మరి ఎటువంటి భోజనం పెడితే బాగుంటుందని మా ఇంటికి వచ్చి నాతో సలహా తీసుకుంటే నేను ఏమన్నంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, మరి ప్రకృతి వ్యవసాయం తింటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మరి అటువంటి ఫంక్షన్ ఏర్పడితేనే బాగుంటుందని నేను సలహా ఇస్తే మరి అప్పుడే గుంటూరు అశోక్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇష్టపూర్వకంగా నాటు రకాల బియ్యం, అది కూడా 100% ఆర్గానిక్ పండించి నాటు రకాల బియ్యం దాదాపు 6-7 రకాల బియ్యం తీసుకొచ్చి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు భక్తులు పోటెత్తారు. సరస్వతి పుష్కరాలు వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కోడిమొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఆలయ పూజారులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవోపేతంగా నిర్వహించారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వరంగని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడించారు. ఆర్యవేశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏవీఓపీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ స్కూల్లో నిర్వహించిన ప్రతిభా పురస్కారం 2005 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అగ్రవర్ణంలో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉద్యోగ అవకాశాలు ఉపయోగపడే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం గొప్ప చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అగ్రవర్ణ కులాలకు పేద మధ్య తరగతి విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.
విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం విద్యతో పాటు క్రీడలు, యోగా, కళ, సాంస్కృతిక కార్యక్రమంలో కూడా రాణించాలని సూచించారు. విద్యార్థులు ఈ రోజుల్లో ఎక్కువ సెల్ ఫోన్లకు బందీలవుతున్నారని, దాని ద్వారా బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు చిన్నప్పటి నుండే మన ఆచార అలవాట్ల గురించి, హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలని సూచించారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానించి మెడల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ధన్పా శ్రీనివాస్, ఇంగు ప్రసాద్, రవీందర్, భోజరాజు, చిరంజీవ, రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈరోజు 550 మార్కులు 10th క్లాస్లో వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 500 పైచిక్కు. ఇంటర్మీడియట్లో 970. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రాపర్లీ ఎలా ఉన్నారో దానికి రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి. అంటే పుస్తకం పట్టుకొని పుస్తకమనే కాదు, ముఖ్యంగా ఈరోజు ఇవి చాలామంది పిల్లలకి ఇది చెడగొడతా ఉంది. వీటికి దూరంగా ఉంచండి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ముఖ్యమైన పరీక్షలు మొదలయ్యే ముందు పరీక్షపై చర్చ పెట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గాయని స్మిత, టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్తో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 90,211 మంది భక్తులు దర్శించుకోగా 43,346 మంది తల నీలాలను సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.11 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రధాని మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ ఘన విజయంలో భాగంగా ప్రతి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో తిరంగా ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. అకాల వర్షానికి రోడ్డుపై ఆరవేసిన ధాన్యం తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారని, ప్రభుత్వం వెనువెంటనే తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీజేవైఎం, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గంగస్థాన్ 2లో గల శ్రీరామకృష్ణ మఠంలో వివేక్ సంస్కార్ ఆధ్వర్యంలో వేసవికాల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్కూల్ పిల్లలకు స్కూల్ ముగిసిన తదనంతరం పిల్లలు ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మికం వైపు అటు ఆరోగ్యంగా ఉండాలని రామకృష్ణ మఠం వారు వేసవికాల శిక్షణ శిబిరం నిర్వహిస్తూ యోగా, కరాటే, సంగీతం, తైకొండో లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ అశోక్ వచ్చారు. ఆటల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా శ్రీ సూర్యప్రకాష్, మాజీ కన్వీనర్ భావ ప్రచార పరిషత్, ఆర్కే మడ్ హెడ్ అతిథి సాయి ప్రసాద్, అధ్యక్షుడు రామకృష్ణ సేవా సమితి యోగా రామచందర్, వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి బచ్చు గోపాల్, తోట రాజశేఖర్, వ్యవస్థాపక కార్యదర్శి వసంత పటేల్, కన్వీనర్ యువ శ్రీలేఖ రమేష్, హనుమంతులు, సమ్మర్ క్యాంపు ఇన్ఛార్జ్ రాజేందర్ ప్రసాద్, విద్యార్థులు 128 మందితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. How did you get that energy? That is a gift given to you by the Lord, by the God. That energy has been given to you by Sri Ramakrishna, or Sri Rama, or Sri Krishna, whichever. 5 రోజులు మండల స్థాయి ఉపాధ్యాయ శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. బాల్కొండ మండల స్థాయి ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ముగియడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు బోధన నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమర్థవంతంగా ఉపయోగించడం, కొత్త బోధన పద్ధతులను ఆవిష్కరిస్తూ పిల్లల మానసిక వికాసాన్ని పెంపొందిస్తూ తరగతులు నిర్వహించేలా పలు రకాల పద్ధతులను రీసోర్స్ పర్సన్స్ వివరించడం జరిగింది. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచడానికి దోహదపడతాయన్నారు.
ఉత్తమ శిక్షకుడిగా అభిమన్యు జలాల్పూర్ ఎంపికయ్యారు. రీసోర్స్ పర్సన్గా బోయడ నర్సయ్య, పబ్బశంకర్, రాసరవి, నటరాజ్, ఎస్ రాజేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారని కోర్సు డైరెక్టర్ మరియు మండల విద్యాశాఖ అధికారి పట్టు రాజేశ్వర్ తెలిపారు. ముప్కాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ముప్కాల్ మండలంలోని ముప్కాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మొన్నటిదాకా ఉన్న నీమ్స్ డైరెక్టర్ నిమ్మ సత్యనారాయణ ఆయన నన్ను అనుకోకుండా రైల్వే స్టేషన్లో చూసి, అరే నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అన్నారు. నేను అప్పుడు ఆయన చూసి, హాస్టల్లో మేము కలిసి చదువుకున్నాం మామ, నేను ఇట్లా బీఈడీ చేయడానికి వచ్చిన, ప్రజెంట్ రూమ్ లేదు, ఒక క్రిస్టియన్ హాస్టల్ ఉంది, అక్కడ ఉందాం అనుకుంటున్నా. నిన్నటి రోజు వచ్చిన నేను ఆ రైల్వే స్టేషన్లోనే అనుకున్నా, ఈరోజు నువ్వు కలిసినావన్నా, నువ్వు అక్కడిక్కడ ఎందుకు తిరుగుతావు, నువ్వు రా, తర్వాత హాస్టల్ చూసుకుందాం అని నన్ను ఆయన హాస్టల్కి తీసుకెళ్ళి. నగరంలోని అరసపల్లిలో పంట పొలాల వద్ద, బోర్ల వద్ద వైర్లను దొంగిలిస్తున్న దొంగలను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నగరంలోని అరసపల్లిలో పంట పొలాల బోర్ల వైర్లు దొంగిలిస్తూ ఈ రోజు రైతుల కంట పడటంతో దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కాపర్ వైర్లు, మోటార్స్, స్టార్టర్లు తీసుకున్నారు. అనంతరం ఆరవటౌన్ పోలీసులకు అప్పగించారు. రైతులు మాట్లాడుతూ ఎంతో ఖర్చులు పెట్టి పంట సాగు చేస్తూ నీరు అందకపోవడంతో బోర్ల ద్వారా పంటలు పండిస్తూ ఉంటాము. వైర్లు, మోటార్లు దొంగిలించడం వలన మేము చాలా నష్టపోతుంటామని వారు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, పోలీసుల నిఘా ఉండాలని వారు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో టీజే ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87% ఉత్తీర్ణత సాధించారు. మెటలాజికల్ ఇంజనీరింగ్, బీఎస్పీ మ్యాథ్స్, ఫార్మసీలో 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ కుమార్, ఆచార్య చంద్రశేఖర్ పాల్గొన్నారు. బీఎస్పీ మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజనీరింగ్ లో లెంక తేజసాయి, సివిల్ ఇంజనీరింగ్ లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాట్లే రేవతి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో కాసుల శ్రావణి, మెకానికల్ ఇంజనీరింగ్ లో పోతుగంటి కార్తిక్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ తో తోట సుబ్రహ్మణ్యం, మైనింగ్ ఇంజనీరింగ్ లో కుర్మ అక్షయ, ఫార్మసీలో ఐలి చందన మొదటి ర్యాంకు సాధించారు. 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని, వెంటనే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఐఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి దాసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులు రుణమాఫీ పూర్తి అమలు చేయాలని, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ప్రజా ఉద్యమకారులకు బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేయడం దుర్మార్గమని, నరేంద్ర మోడీ సర్కార్ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే రహస్య ఒప్పందం చేసుకుని కాగర్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను అతి కిరాతకంగా చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య, ఏఐకేఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి పోషెట్టి, నాయకులు నిమ్మల భూమేష్, గులాం హుస్సేన్, పిట్ల ఎల్లన్న, నర్సాగౌడ్, పివైఎల్ నాయకులు మల్కి సంజీవ్, మహమ్మద్, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు తడిసి ముద్దైనటువంటి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధరకు ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మెంబర్స్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఆపరేషన్ కగారు పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు గొంతెత్తి మాట్లాడితే అణచివేసే విధానం సరైనది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ 2026 మార్చి వరకు అసలు నక్సల్ లేకుండా చేస్తామని చెప్పి ఒక దేశాన్ని తప్పుతో పట్టిస్తామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని డప్పు చప్పులతో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో పోచమ్మ పండుగ నిర్వహించారు. బోనాలు ఎత్తుకొని మంగళ హారతులు పట్టుకొని సాంప్రదాయ పాటలు పాడుతూ
నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేరలో నిలుపుకున్న గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో ఈ పండుగను నిర్వహిస్తామని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ఇంటికొకరు చొప్పున బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ పోతరాజుల నృత్యాలతో గ్రామ దేవతల విగ్రహాల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు మేకలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పండుగ తరతరాలుగా వస్తున్న ఆచారమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008 9వ ఏట 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల అనుభూతులను పంచుతూ మమేకంగా కలిసిమెలిసి ఉన్నప్పటికీ రోజులను నెమరువేసుకున్నారు. గురువులు రత్నాకర్, వేణుగోపాల్, పరమేశ్వర్, సమత, సాయనులతో పాటు లింబాద్రి, సరోజిని, దేవి, లత వారి సేవలు మరువలేనివని అన్నారు. వీరికి పూలమాలలు, శాలువలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాధికారి కట్ట ఆంజనేయులు మాట్లాడుతూ తాను కూడా ఇదే పాఠశాలలో చదివి ప్రధానోపాధ్యాయులుగా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాలలో పనిచేసే అవకాశం వస్తుందో రాదోనని ఎదురు చూశారని, అంతలోనే బదిలీలు జరిగాయి. ఇంతకన్నా మంచి పాఠశాలలో అవకాశం వచ్చినా నాకు చదివిన పాఠశాలలో రావడం జరిగిందని అన్నారు. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఈ పాఠశాలకు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. వాటర్ ప్లాంట్ సరిపోయే ఖర్చులు భరించారు. 65,000 కొనుగోలు చేసి పాఠశాలకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు షబ్బీర్, ప్రకాష్, వినోద్, అనిల్, సంతోష్, మోహన్, రామ్దాస్, సాయిలు, మౌనిక, మమత, సుమలత, వైశాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అయితే ఇందాక నుంచి మా మిత్రుడు రామకృష్ణ మాట్లాడుతున్నాడు ఏంటంటే మండల ఎండిఓ గారు అని చెప్పేసి. అందరికంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే నేను మీలో ఒకరిని అంటే అర్థం ఏంటంటే నేను మీలాగానే ఈ స్కూల్ యొక్క విద్యార్థిని. అందుకని నేను ఇక్కడ స్టూడెంట్గా ఉండడానికి కానీ ఈ స్కూల్ హెచ్ఎంగా ఉండడానికి కానీ ఎక్కువ ఇష్టపడతాను, ఎంఏ కంటే కూడా. సో నేను కావాలనే ఈ స్కూల్ చేంజ్ చేస్తున్నాను. మీలాగానే ఇక్కడ నేను 10th క్లాస్ చదివాను, 10th క్లాస్ పాస్ అయ్యాము. సో అదృష్టవశాత్తు నేను కోరుకునేదంటే ఈ స్కూల్లో వర్క్ చేయాలి. టీచర్గా వర్క్ చేయలేకపోయాను, కానీ అవకాశం రాలేదు. 96 నుంచి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, కానీ ఈ పాఠశాల పనిచేద్దామంటే కుదరలేదు. నాకేంటంటే పోటీగా మీ గణేశ్వర సార్ వాళ్ళు ఉండేవారు, అందుకని కుదరలేదు. కానీ చివరిగా 2023లో రావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల శ్రీ శివ పంచాయతన శివాలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శివ పంచాయతన శివాలయంలో సుప్రభాత సేవ, మండప ఆరాధన, పంచామృత అభిషేకాలు చేపట్టారు. అనంతరం శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వార్షికోత్సవ వేడుకలు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శివ పార్వతుల ఆశీర్వాదంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో శివ పార్వతుల ఆశీర్వాదంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నేటితో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం ముగిసింది. రెంజల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా రెంజల్ మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ 5 రోజుల శిక్షణ శిబిరంలో నేర్చుకున్న విషయాలు విద్యా ప్రమాణాలకు అనుగుణంగా రోజువారీ తరగతి బోధనలలో అమలుపరిచిన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించాలని, విద్యా సంవత్సరం ప్రారంభం అయినాక క్రమం తప్పకుండా ప్రతి పాఠశాలను తనిఖీ చేయడం జరుగుతుందని, కావున ప్రతి ఉపాధ్యాయులు తమ బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెంజల్ మండల PRTU ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్, MRPలు నరేంద్ర శేఖర్, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, మయూరి మరియు మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిరికొండ మండల కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాము జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యువతకు ఆదర్శం. ఈరోజు కాంగ్రెస్ సిరికొండ మండల కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అందుబాటులో ఉండే నాయకుడు, యువతకు ఆదర్శమని రాము జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మండల ప్రధాన కార్యదర్శిగా గ్యామ శోభన్, మైనార్టీల సెల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ గౌడ్,
దేగం సంజీవ్, సంతోష్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్టిజన్ డ్యూటీల సర్క్యులర్ ఇచ్చిన విధంగా పనిభారం తగ్గించాలని ఆర్టిజన్ టీవీఏసీ, జేఏసీ, సిఐటియు నాయకులు డిచ్పల్లి నిజామాబాద్ డివిజన్ డీఈను కలవడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందిస్తూ మేము ఖచ్చితంగా గౌరవ ఎస్సీ ఇచ్చినటువంటి సర్క్యులర్కు అనుగుణంగానే డ్యూటీలు చేస్తామని హామీ ఇచ్చారు. జేఏఓని పిలిపించుకొని ఇటువంటి సర్క్యులర్ని సంబంధిత సబ్ డివిజన్లకు సెక్షన్లను పంపామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో నల్లూరు నరేష్, పట్టు గంగాధర్, పాకాల మహేష్, ప్రభాకర్, జాదవ్, మురళీకుమార్, రవీందర్, థామస్, వేణుగోపాల్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. మన్ కీ బాత్ 122వ కార్యక్రమంలో ప్రధాని మోడీ. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ట్రాఫిక్ జామ్. దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా కొత్త వేరియంట్తో కేంద్రం పలు ఆదేశాలు, సూచనలు జారీ. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ప్రధాని మోడీ గొప్ప సందేశం ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ బూత్ నెంబర్ 3లో కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించి మాట్లాడిన ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రామ పాలన అధికారి రాత పరీక్షలు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం. హాజరైన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు. నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం. బస్టాండ్ వద్ద గల సాయి టిఫిన్ సెంటర్ కిచెన్కు మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు. నిజామాబాద్ నగరంలో ఆకర్షించిన ప్లాస్టిక్ రహిత ఫంక్షన్. ప్లేట్ నుంచి గ్లాస్ వరకు 18 రకాల సేంద్రియ వ్యవసాయంతో పండించిన ధాన్యం వంటకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.